తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న దేవదుల ప్రాజెక్టు అన్నిటినీ డిసెంబర్ నెలకల్లా పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో నూతనంగా నిర్మించిన దేవదుల పంప్ హౌస్ 3వ మోటార్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. రైతులకు రబీ సీజన్లో వారు వేసిన పంటలకు మీరు అందించడమే లక్ష్యంగా పంపు మోటార్లను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రులు రాణి గారు, కలెక్టర్ గారు, ఇంజనీరింగ్ అధికారులందరికీ, రైతులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా అందరూ గట్టిగా చప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల 3వ దశ మోటార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి, పంటలను కాపాడాలని, రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద, ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ ను ఆన్ చేయడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతుంది. గారు, సహచర ఎమ్మెల్యేలు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, పెద్దలు కడియం శ్రీహరి గారు, ఎస్ఎస్ రెడ్డి గారు, నాగరాజు గారు, మేయర్ గారు, జిల్లా కలెక్టర్లు, ఇంకా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. సాధించుకున్న తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వాలు ఏం చేశారో మనకు తెలియంది కాదు. గడిచిన ఈ 15 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ, అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినా అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు, టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా కొద్ది ప్రాంతంలో అది 150 ఎకరాలు ఏడన్నా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, మిగతా శాసనసభ్యులు అందరూ ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నల పక్షపాతైన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మరి నీటి విడుదల కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలవంది కాదు, సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని మరి ఏదైతే డిజైన్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. మరి ఈరోజు సంతోషం, ఈ ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదే విధంగా ఆ 2వ పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదే విధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో
దేవాదుల అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా మరి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.